వెల్కమ్ టు ఓబ్లేష్ ఎడ్యుకేషన్. నేను మీ ఓబ్లేష్ పెద్దలపల్లి. సైకాలజీలోని మూర్తిమత్వం టాపిక్ నుంచి, క్యాట్ అనేటువంటి పరీక్ష నుంచి అనేక సార్లు ఎస్జిటిలో కావచ్చు, స్కూల్ అసిస్టెంట్లో కావచ్చు, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనాలిసిస్ చేస్తే ఖచ్చితంగా ఈ ఏరియా నుంచి బిట్టు రావడం జరిగింది. కాబట్టి ఈ ఏరియా నుంచి బిట్టు వస్తే ఈజీగా ఆన్సర్ చేసే విధంగా ఒక చిన్న సెంటెన్స్ రూపంలో గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. 3 నుంచి 10 సంవత్సరాల పిల్ల జంతువు 10 సార్లు బెల్లుగొట్టి తాదాత్మ్యకరణం చెందింది. ఈ యొక్క చిన్న సెంటెన్స్ ద్వారా మనం ఈ ఏరియా నుంచి బిట్ వస్తే ఖచ్చితంగా ఆన్సర్ చేసే విధంగా తెలుసుకుందాం. మరి ఒకసారి అనాలిసిస్ చేస్తే క్యాట్ అనేటువంటి దీనికి అబ్రివేషన్ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్, తెలుగులో పిల్లల గ్రాహ్యక పరీక్ష. మరి ఈ చిన్న సెంటెన్స్ ద్వారా ఇన్ని విషయాలను మనం తెలుసుకోవచ్చు. అదేంటో క్షుణ్ణంగా పరిశీలిస్తే 3 నుంచి 10 సంవత్సరాల అనగా అండర్లైన్ చేసిన వర్డ్స్ని గమనించండి. 3 నుంచి 10 సంవత్సరాల అనగా 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలపై ఈ క్యాట్ అనేటువంటి పరీక్షను ఉపయోగిస్తారు. అంటే ఈ క్యాట్ పరీక్షను 3 నుంచి 10 సంవత్సరాల పిల్లలపై మాత్రమే ఉపయోగిస్తారు అని అర్థం. నెక్స్ట్ అండర్లైన్ చేసిన వర్డ్ పిల్ల అనేటువంటి వర్డ్, అంటే పిల్లల కోసం నిర్వహించే పరీక్ష ఈ క్యాట్ పరీక్ష. నెక్స్ట్ జంతువు అనగా ఈ క్యాట్ పరీక్షలోని కార్డులపై జంతువుల బొమ్మలు ఉంటాయి. ఏం బొమ్మలు ఉంటాయంట? జంతువుల బొమ్మలు ఉంటాయి. నెక్స్ట్ 10 సార్లు అనగా ఈ క్యాట్ అనేటువంటి పరీక్షలో కార్డుల సంఖ్య 10 అన్నమాట. నెక్స్ట్ బెల్ అనగా ఈ క్యాట్ అనేటువంటి పరీక్షను రూపొందించిన శాస్త్రవేత్తలు ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు. అదేవిధంగా తాదాత్మ్యకరణం అనగా ఈ క్యాట్ అనేటువంటి పరీక్షలో పిల్లల కోసం నిర్వహిస్తాం కదా ఈ పరీక్షను. సో పిల్లలు జంతువుల బొమ్మలు గల కార్డులను చూసి తాదాత్మ్యకరణం చెంది తమ అంతర్గత భావాలను వ్యక్తపరుస్తారు. సో పిల్లలు ఈ 10 కార్డులపై ఉన్నటువంటి బొమ్మలను చూసి, ఈ కార్డులపై ఉన్న బొమ్మలను చూసి తాదాత్మ్యకరణం చెంది తమ యొక్క మనసులో ఉన్నటువంటి అంతర్గత భావాలను వ్యక్తపరుస్తారంట. సో దీనికోసమే ఈ క్యాట్ను నిర్వహిస్తున్నాం. అంటే క్యాట్ పరీక్షను మనం పిల్లల యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసేదానికి మాత్రం ఉపయోగిస్తున్నాం. ఏ పిల్లలు, ఏ వయసు గల పిల్లలు అంటే 3 నుంచి 10 సంవత్సరాలు గల పిల్లలు, అంటే పిల్లలుగా పెద్దలుగా అంటే ఇది ఖచ్చితంగా పిల్లలకు మాత్రమే ఉపయోగిస్తాం. అందుకే దీన్ని పిల్లల గ్రాహ్యక పరీక్ష అన్నాం. మరి ఈ కార్డులపై ఏముంటాయి? జంతువులే, మనుషులే, పశువులే, పక్షులే అంటే జంతువుల బొమ్మలు ఉంటాయి. మరి ఈ పరీక్షలో ఎన్ని కార్డులు ఉంటాయంటే 10 కార్డులు ఉంటాయి. మరి ఈ క్యాట్ అనేటువంటి పరీక్ష రూపొందించే శాస్త్రవేత్తలు ఎవరంటే ఎల్ బెల్లాక్, ఎస్ బెల్లాక్ అనేటువంటి శాస్త్రవేత్తలు. మరి ఇందులో పిల్లలు ఏ విధంగా పరిపక్వత చెందుతారు అంటే ఈ జంతువుల బొమ్మలను చూసి తాదాత్మ్యకరణం చెంది తమలో ఉన్న అంతర్గత భావాలను వ్యక్తపరుస్తారు. ఈ విధంగా మనం ఈజీగా 1 మార్క్ తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం. స్క్రీన్ షాట్ తీసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.